శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాతరే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జనవరి 23 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే నవమి తిథి సాయంకాలం 5:38 వరకు ఉంది. ఆ తర్వాత దశమి తిథి వచ్చింది. అలాగే నక్షత్రం రోజంతా విశాఖ నక్షత్రం ఉంది. గురువారం విశాఖ నక్షత్రంతో కలిసి వస్తే వర్ధమాన యోగం ఉంటుంది. ఈ వర్ధమాన యోగం శివానుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి వర్ధమాన యోగం వల్ల 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా కార్యసిద్ధి లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి విశాఖ నక్షత్రానికి రెండిటికి అధిపతి గురువే. ఆ గురువు వృషభ రాశిలో శుక్రుడింట్లో శత్రువింట్లో ఉన్నాడు. గురువు శత్రువింట్లో ఉన్నాడు కాబట్టి సాంఘిక కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు ఆలోచించి నిర్వహించుకోవాలి. అంటే సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు మీకు చెడ్డ పేరు రాకుండా 12 రాసుల వాళ్ళు జాగ్రత్తగా ముందడుగు వేయాలి. అలాగే డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కూడా 12 రాసుల వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గురువు శుక్రుడి ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి వృధా ఖర్చులు అయ్యే అవకాశాలు ఉంటాయి. వృధా ఖర్చులు అవ్వకుండా ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా విశాఖ నక్షత్రం ఉంది కాబట్టి విశాఖ నక్షత్ర బలాన్ని బట్టి వ్యవసాయానికి సంబంధించిన పనులు ప్రారంభించుకోవచ్చు. అంటే అగ్రికల్చర్ రిలేటెడ్ ఏ వర్క్స్ అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే భూగర్భ నిధుల గురించి తెలుసుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా విశాఖ నక్షత్రం మంచిది. అలాగే బోరింగ్ పనులు చేసుకోవటానికి, బోరింగ్ వేయించుకోవటానికి కూడా విశాఖ చాలా మంచి నక్షత్రం. అలాగే గర్భాధానానికి కూడా విశాఖ మంచి నక్షత్రం. పెయింటింగ్ కోర్సులు నేర్చుకోవటానికి కూడా నక్షత్రం అనుకూలిస్తుంది. అదేవిధంగా బిజినెస్లో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి కూడా విశాఖ నక్షత్రం అనుకూలిస్తుంది. కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించుకోవటానికి నక్షత్రం మంచిది. ఒక్కొక్కసారి చెడు చేసైనా సరే మంచి విజయం సాధించాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. మంచి కోసం చెడు చేయాల్సి వస్తుంది. అలా చెడు చేసైనా సరే మంచి ఫలితాన్ని అందిపుచ్చుకోవటానికి, విజయాన్ని సాధించడానికి చేసే ప్రయత్నాలకు ఈ విశాఖ నక్షత్రం చాలా మంచిది. నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకుంటే 12 రాశుల వాళ్ళకి అనుకూల ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు నరదిష్టి పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఎదుటి వాళ్ళ ఏడుపు మీ మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి వెల్లుల్లి రెబ్బ దగ్గర ఉంచుకొని బయటకు వెళ్ళాలి. అలాగే వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దుర్గానామాన్ని స్మరించుకుంటూ మేషరాశి వాళ్ళు ప్రయాణాలు చేయటం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు గృహంలో అనుకూల పరిస్థితులు ఎదురవుతాయి. ప్రతికూల పరిస్థితులన్నీ కూడా తొలగిపోతాయి. గృహంలో సభ్యులందరూ కూడా మీకు అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కుటుంబ పరంగా పూర్తిగా సానుకూల ఫలితాలు లభిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మానసికంగా కొద్దిగా ఆందోళనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కొన్ని వ్యవహారాల్లో దిగులు పడుతూ ఉంటారు. అలాగే మనశ్చాంచల్యం ఉంటుంది. మనసు అనేది చంచలంగా ఉంటుంది. ఆ చంచలమైన మనస్సును నియంత్రణలో ఉంచుకున్నట్లయితే చాలా వరకు సమస్యలన్నీ వాటంతటవే తొలగిపోతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అజీర్ణ వ్యాధి వల్ల బాధపడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ అజీర్ణ వ్యాధి వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు తొలగింపజేసుకోవటానికి కర్కాటక రాశి వాళ్ళు ప్రధానంగా శనగలు దానం చేసి కార్యనిమిత్తమే వెళ్ళండి. అప్పుడు ఈ అజీర్ణ వ్యాధి వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు వీటన్నిటి నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే నూతన వస్త్ర లాభం అనేటటువంటిది కర్కాటక రాశి వాళ్ళకి ఆనందాన్ని ఇస్తుంది. ప్రతి పనిలో కూడా ఉల్లాసం ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది. మనోధైర్యం, ఆత్మవిశ్వాసంతో కర్కాటక రాశి వాళ్ళు తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేస్తారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు మాతృ సౌఖ్యం ఉంటుంది. తల్లి తరపు బంధువుల వల్ల ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. తల్లిగారి వల్ల కూడా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ప్రతి పనిలో కూడా సంతోషం ఏర్పడుతుంది. ప్రతి పనిలో కూడా అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి, మంచి పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా సింహరాశి వాళ్ళకి ఈరోజు అనుకూలిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు
ఏ పని ప్రారంభించినా కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి, విఘ్నాలు కనిపిస్తూ ఉంటాయి. విఘ్ననాయకుడైనటువంటి గణపతిని మనస్సులో స్మరించుకొని ముందడుగు వేయటం ద్వారా విఘ్నాలన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా ఉన్నత స్థాయికి చేరటానికి అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే తులారాశి వాళ్ళు ప్రమోషన్ పరంగా కానీ హోదా పరంగా కానీ అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలన్నీ ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో పూర్తిగా అనుకూలత కనిపిస్తోంది. అయితే వృశ్చిక రాశి వాళ్ళకి ప్రధానమైనటువంటి లాభం ఏంటంటే విద్యా సంబంధమైన వ్యవహారాల్లో చక్కటి స్థిరత్వం కనిపిస్తోంది. పోటీ పరీక్షల్లో రాణించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు మాత్రం వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా చక్కటి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు నూతన అభివృద్ధి పథకాలన్నీ కూడా అనుకూలిస్తాయి. అంటే జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగడానికి చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా ధనుసు రాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. విశేషమైన ధనలాభం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. 1కి 10 సార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు కాబట్టి ధనలాభం పొందే సూచనలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సంతానపరమైనటువంటి వ్యవహారాలలో కొద్దిగా శ్రమతో కార్యసిద్ధి లభిస్తుంది. అంటే మీ జీవిత భాగస్వామి మీ సంతానం యొక్క సహాయ సహకారాల వల్ల శ్రమతో కూడినటువంటి పనులన్నింటిలో కూడా ఈరోజు మకర రాశి వాళ్ళు విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. కష్టే ఫలి అన్న సూక్తిని పాటిస్తే మకర రాశి వాళ్ళకి ఈరోజు తిరుగుండదు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు అనారోగ్య చింతన అనారోగ్య భావన వెంటాడుతూ ఉంటే వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మనోచాంచల్యం ఉంటుంది. చంచలమైన మనస్సును నియంత్రణలో ఉంచుకున్నట్లయితే కుంభరాశి వాళ్ళకి అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు దైవ దర్శనం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. దైవ దర్శనం అనేటటువంటిది చాలా వరకు ఉన్నటువంటి సమస్యలను తొలగింపజేస్తుంది. అలాగే మీనరాశి వాళ్ళు ఈరోజు ఇష్టదైవాన్ని వీలైనన్ని సార్లు స్మరించుకోవటం ద్వారా కూడా అనుకున్న పనులు చాలా సులభంగా పూర్తి చేసుకోవచ్చు. మీనరాశి వాళ్ళకి ఈరోజు ఏ పని చేసినా దైవానుగ్రహం సహకరించడం వల్ల ఆ పనిలో విజయం అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించాలంటే శివాయ గురవే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. అలా చదువుకుంటే కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. గురుహోర ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఔషధ సేకరణకు ఔషధ స్వీకారానికి గురుహోర మంచిది. అలాగే నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి నూతన వస్త్రాలు ధరించడానికి కూడా గురుహోర అనుకూలిస్తుంది. అలాగే కొత్తగా ఉద్యోగంలో చేరడానికి గురుహోర మంచిది. పిల్లల్ని ఊయల్లో వేయటానికి కూడా గురుహోర అనేది చాలా మంచిది. అలాగే వివాహపరమైనటువంటి చర్చలకు కూడా గురుహోర విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే గురుహోర ఉన్న సమయంలో ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకోవడం ద్వారా తొందరలోనే ధనాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. కాబట్టి హోరాకాలాన్ని బట్టి గురుహోరలో గురువారం మీ ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకోండి. దానివల్ల ధనపరంగా రెట్టింపు లాభం కలుగుతుంది. విశేషమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు దినఫలంలో 12 రాశుల వాళ్ళు వాళ్ళ రాశి ఫలితాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.